సిజేపీ పార్టీ అధికార ప్రతినిధులు ముగ్గురు జూన్ 4వ తారీఖున ఒక ప్రెస్ మీట్ నిర్వహించారు. జూన్ 6వ తారీఖు మా లీడర్ వస్తున్నాడు, ఢిల్లీ జంతర్ మంతర్లో మేము ఒక ధర్నా చేయబోతున్నాం, కేంద్ర మంత్రి రిజైన్ చేయాలి అని చెప్పి. సరే, ఓకే, ప్రాబ్లం లేదు. కానీ ఈ అధికార ప్రతినిధుల ముగ్గురు ఎవరు ఏంటి? సౌరవ్ దాస్, ఇతను ఉమర్ ఖలీద్తో సన్నిహితంగా ఉండేటువంటి వ్యక్తి. అతనితో ఫోటో కూడా దిగాడు. ఉమర్ ఖలీద్ అంటే ఎవరో మీ అందరికీ ఐడియా ఉండే ఉంటుంది. ఉమర్ ఖలీద్ని, షర్జిల్ ఇమామ్ని ఢిల్లీ అల్లర్ల కేసులో పోలీసులు అరెస్ట్ చేస్తే జైల్లో ఉన్నటువంటి వ్యక్తులు. వారికి కోర్టు బెయిల్ ఇవ్వలేదు. అసలు ఈ షర్జిల్ ఇమాము, ఉమర్ ఖలీద్ ఎవరు? అఫ్జల్ గురు కోసం ప్రొటెస్టులు చేసినటువంటి వ్యక్తులు. అఫ్జల్ గురు ఎవరు? పార్లమెంట్ ఆత్మాహుతి దాడిలో కీలకమైనటువంటి వ్యక్తి, వ్యూహకర్త, టెర్రరిస్టులకు సపోర్ట్ చేసిన వ్యక్తి. ఈ అఫ్జల్ గురుని ఉరేయొద్దని షర్జిల్ ఇమాం, ఉమర్ ఖలీద్ పోరాడారు. ఈ ఉమర్ ఖలీద్తో కలిసి ఈ సిజేపీ అధికార ప్రతినిధి, చీఫ్ స్పోక్స్ పర్సన్ సౌరవ్ దాస్ ఓ ఫోటో దిగాడు. ఇక రెండో వ్యక్తి విజేత దహియా. ఇతను ఎవరో తెలుసా? జర్మనీలో కూర్చొని ఇండియాకి వ్యతిరేకంగా వీడియోలు చేస్తాడు కదా యూట్యూబ్లో. ద ఫేమస్ యూట్యూబర్ ధ్రువరాటికి స్క్రిప్ట్ రైటర్. ఇక ఇంతకంటే చెప్పాల్సిన అవసరం లేదు. ఇక మూడో వ్యక్తి అశుతోష్ రాంకా. ఇతను ఎవరు అనుకున్నారు? ఆమ్ ఆద్మీ పార్టీకి రాజస్థాన్లో క్రియేటివ్ లీడర్. ఆమ్ ఆద్మీ పార్టీ వ్యక్తులు వీళ్ళంతా, కొత్త వాళ్ళు ఎవరూ కాదు. దేశానికి వ్యతిరేకంగా మాట్లాడే వ్యక్తులకు సపోర్ట్ చేస్తూ ప్రొటెస్ట్ చేసే వ్యక్తులు పార్టీ పెట్టి దేశ భవిష్యత్తుని, దేశంలో ఉన్న యువత జీవితాలని మారుస్తారంట. నమ్ముదామా? నేపాల్లో బాలేంద్ర షా గెలిచాడు. ఎందుకు గెలిచాడు అంటే అతను తన దేశం మీద భక్తి చూపించాడు. భక్తి చూపించడం అంటే సీతాదేవి ఇండియాకి చెందిన వ్యక్తి అని చూపిస్తే ఒక సినిమాని వాళ్ళ దేశంలో బ్యాన్ చేశాడు. అది దేశభక్తి. మరి వీళ్ళు టెర్రరిస్టులకు సపోర్ట్ చేస్తూ మరి ఎట్లా దేశభక్తి అవుతుంది? వీళ్ళు దేశంలో ఉన్న యువత భవిష్యత్తుని మార్చగలరా? తప్పకుండా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో రాయండి.